ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 3వ వచనము. నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలె నీ ముందర దాటిపోచున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యము ఇశ్రాయేలీల జీవితంలో ప్రభువు తానే వారి ఎదుట దహించు అగ్నివలె ఉండి వారి శత్రువులను హతమార్చి వారికి జయమును అనుగ్రహించాడు. ఈ రోజున ఈ వాగ్దానమును నీవు నమ్మినట్లయితే నీ ముందర ప్రభువు దహించు అగ్నివలె నడుచుచు నీకు అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకములను తొలగించి నిన్ను విజయ పదంలో నడిపించగలడు. ప్రార్థన. పరిశుద్ధుడైన యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాగ్దాన వాక్యం విని ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థన చేయుచున్నాం. అయ్యా, ఇశ్రాయేలీయులకు మీరు ముందుగా దహించు అగ్నివలె నడిచి శత్రువులందరినీ హతమార్చి వారికి జయము అనుగ్రహించారు. ఈ రోజున మారని దేవుడుగా ఉండి మా జీవితాలలో కూడా దహించు అగ్నివలె మా ముందర నడుస్తున్నందుకు వందనాలు. మాకు జయమిస్తున్నందుకు మీకు వందనాలు. ఈ ప్రార్థనలో ఏకీభవించిన అందరినీ దీవించండి. మీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.